విజయవాడ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పట్టణం కొండపల్లి. ఇక్కడి ప్రతి ఇంటి గోడ మీద చెక్క బొమ్మల చరిత్ర ముద్రించి ఉంటుంది. కానీ ఆ చరిత్ర మధ్యలో ఒక పాడుబడ్డ ప్రాంతం, పాత ఇళ్ల వరుస, మురికి కాలువలు, ఎండిపోయిన చెట్లు. అక్కడ ఒక పెద్ద భవనం దేవి నిలయం ఎత్తుగా నిలబడి ఉండేది. ఆ భవనం ఒక రహస్యాన్ని దాచుకున్నట్లుగా ఉండేది. ఆ భవనం వెనకాల ఒక గుడిసె, దాని బయట ఒక అబ్బాయి నిలబడి ఉండేవాడు. పేరు సాగర్. అతను 23 ఏళ్ల యువకుడు. తెల్లని చొక్కా, నూలు ప్యాంటు, ముఖంలో ఒక తీవ్రత. అతని తండ్రి రామారావు గారికి కిడ్నీ సమస్య, నెలకు డయాలసిస్ కి 10,000 కావాలి. సాగర్ 7వ తరగతి నుంచే తండ్రిని కోల్పోయిన తల్లి లేని లోటు తెలియదు, కానీ తండ్రి కోసం ప్రాణాలు పెట్టుకునేవాడు. సాగర్ రోజు ఉదయం 4 గంటలకు లేచి ఎదురింటి తాత సుబ్బారావు దగ్గర నీళ్ల బకెట్ తెచ్చుకునేవాడు. స్నానం చేసి గోడ వెంట పెట్టిన పాత బైక్ ను తోసుకుంటూ పట్నం వెళ్లేవాడు. అక్కడి లక్ష్మీ సైకిల్స్ దుకాణంలో అతను ట్యూబ్లు అంటించేవాడు, గొలుసులు బిగించేవాడు. యజమాని వెంకటేశ్వర్లు చాలా మంచివాడు, కానీ జీతం 4,000 మాత్రమే. సాయంత్రం 5 గంటలకు పని ముగిస్తే సాగర్ రాజేశ్వరి దేవి భవనానికి వెళ్లేవాడు. అక్కడ తోటలో నీళ్లు పోయడం, ఫిరంగిలు శుభ్రం చేయడం, మామిడి ఆకులు కోయడం, ఇవి అతని పనులు. రాజేశ్వరి దేవి అతన్ని ఎప్పుడు పిలిచేది, రా సాగర్ రా, నువ్వు మాత్రం కాస్త బుద్ధిగా పని చెయ్యి అని. కానీ ఆ మాటల్లో దాగిన విషయం ఎవరూ గుర్తించలేదు. భవనంపై అంతస్తులో ఒక గది, ఆ గదికి కిటికీలు లేవు. గోడల మీద చిన్న చిన్న పెయింటింగ్లు, ఎర్రని సూర్యాస్తమయం, నీటిలో తేలే పడవ, ఒంటరి సందమామ. అవి గీసింది శ్రావణి. శ్రావణి వయసు 21. ఆమె తెల్లని చీర కడుతుంది, జుట్టు విప్పుకుని ఉంటుంది. కళ్ళలో ఒక విచిత్రమైన కలకలం. ఆమెకు తండ్రి వెంకట్రావు చనిపోయి 5 ఏళ్లయింది. ఆమె సవతి తల్లి రాజేశ్వరి దేవి ఆమెను ఇంటి పని మనిషిగా చూస్తుంది. ఉదయం నుంచి రాత్రి వరకు వంట, ఊడ్చడం, బట్టలు ఉతకడం, మరుగుదొడ్లు శుభ్రం చేయడం, తినడానికి మిగిలిన అన్నం, తాగడానికి గోడపైన పైపు నీళ్లు. శ్రావణికి ఒకే ఒక స్నేహితుడు సాగర్, కానీ ఆమె అతనితో ఎప్పుడూ మాట్లాడలేదు. ఎందుకంటే రాజేశ్వరి దేవి అనుమతించేది కాదు. అవును, సాగర్ తోట పని చేసేటప్పుడు శ్రావణి ఎప్పుడూ పైన కిటికీ కంచె దగ్గర నిలబడి అతన్ని చూస్తుండేది. సాగర్ ఆమె వైపు తిరిగి చూసిన ప్రతిసారి ఆమె తల ఉంచుకునేది. ఆ చూపుల్లో ఏదో వెచ్చదనం పంచుకుంటున్నారు. మాటలు లేకుండానే. ఒక రోజు రాత్రి వర్షం కురుస్తుంది. సాగర్ గుడిసెలో తండ్రి మందు కోసం లెక్కలు వేస్తున్నాడు. అప్పుడు భవనం నుండి ఒక సేవకుడు చిన్న వచ్చి పిలిచాడు. సాగర్, మేడం పిలుస్తున్నారు, త్వరగా. సాగర్ లోపలికి వెళ్ళాడు. భవనం మొదటి అంతస్తులో రాజేశ్వరి దేవి గది. అక్కడ అర్ధ చీకటి, నేల మీద తాగిన విస్కీ బాటిల్. రాజేశ్వరి దేవి నిజ జీవితంలో నిలబడి ఉంటే ఇప్పుడు ఆమె ముఖం మీద ఒక భయంకరమైన చిరునవ్వు. సాగర్, బాగున్నావా? ఆమె కంఠం బంగారు తీగల మృదువుగా ఉండేది, కానీ ప్రతి మాటలోనూ విషం. బాగున్నాను మేడం. సాగర్ నిలబడ్డాడు. నీ తండ్రి ఆపరేషన్ కి 10 లక్షలు కావాలి కదా? సాగర్ గుండె ఒక్కసారి గట్టిగా కొట్టుకుంది. అవును మేడం, నేను ఇస్తాను, కానీ ఒక చిన్న పని చేయాలి. ఆమె దగ్గరికి వచ్చి చెవిలో గుసగుసలాడింది. రేపు రాత్రి 8 గంటలకు శ్రావణి గదిలోకి వెళ్ళు. ఒక వ్యక్తి వస్తాడు. అతని పేరు శంకర్. అతను శ్రావణితో కలిసి కూర్చుంటాడు. నువ్వు మాత్రం మొబైల్లో ఆ దృశ్యాలు రికార్డు చెయ్యి, సరిపోతుంది. సాగర్ ముఖం వివర్ణమైంది. అంటే ఆ అమ్మాయి ప్రతిష్టను నేను నాశనం చేయాలా? ప్రతిష్ట ఏంటి సాగర్? నా భర్త వేశ్యకు పుట్టిన ఆడపిల్ల. ఆమె పేరు మీద ఆస్తి ఉంది. నేను కోర్టులో ఆమెను పిచ్చిదానిగా నిరూపిస్తే ఆస్తి నాకు వస్తుంది. ఇది నీకు నచ్చకపోతే వెళ్ళిపో, కానీ నీ తండ్రి డబ్బు లేకుండా నెల రోజుల్లో చనిపోతాడు. ఆలోచించుకో. సాగర్ కి నోటమాట రాలేదు. అతను ఏమీ మాట్లాడకుండా వచ్చేశాడు. ఆ రాత్రి మొత్తం సాగర్ నిద్రపోలేదు. అతను తండ్రి బాధను గుర్తుకు తెచ్చుకున్నాడు. నెల తరబడి నొప్పితో మంచం మీద కూర్చుని తావు వస్తే బాగుండు అనుకునే తండ్రి. ఇప్పుడు అతనికి ఆపరేషన్ తో బతికే అవకాశం ఉంది. అయినా అమ్మాయి శ్రావణి. ఆమె కళ్ళలోని దయగల చూపు. ఒకసారి ఆమె కిందికి దించిన ఒక కప్పు టీ రాజేశ్వరి దేవి దూరంగా ఉన్నప్పుడు ఆమె చేతి వణుకు, చిన్న నవ్వు, తర్వాత పారిపోవడం. ఆ రోజు సాగర్ గుండె ఎందుకో ఆగిపోయింది. అతనికి అర్థమైంది, ఈ అమ్మాయి మీద అతనికి ప్రేమ మొదలైంది. ఉదయం 4 గంటలకు సాగర్ లేచి నేరుగా భవనం వెనకాల ఉన్న సబ్వే మెట్ల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక చిట్టి వ్యాపారి నుండి 10,000 అప్పు తీసుకున్నాడు. తండ్రికి మందుకొని ఒక పని చేశాడు. ఆ రాత్రి 7 గంటలకు సాగర్ శ్రావణి గది తలుపు తట్టాడు. లోపలి నుండి ఆమె బెదిరిన స్వరం. ఎవరు? నేను. సాగర్. తలుపు తెరవమ్మా. శ్రావణి తలుపు తెరిచింది. ఆమె కళ్ళలో భయం. చేతిలో ఒక కత్తెర పట్టుకుంది. సాగర్ నిట్టూర్చాడు. శ్రావణి, భయపడు. నేను నీకు ఏమీ చేయడానికి రాలేదు. నేను నీకు ఒక నిజం చెప్పడానికి వచ్చాను. అతను రాజేశ్వరి దేవి ఆఫర్ అంతా చెప్పాడు. శ్రావణి కన్నీళ్లు పెట్టుకుంది, కానీ ఏడుపు లోపల ఒక ఆగ్రహం కూడా ఉంది. నాకు తెలుసు సాగర్. నా తండ్రి చనిపోయే ముందు రాత్రి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో రాజేశ్వరి దేవి తనకు విషం ఇస్తోందని రాశారు. ఆ లేఖ భవనం నేలమాళిగలో ఒక పెట్టెలో దాచి ఉంది. నాకు తెలుసు, కానీ నేను దించుకోలేను. సాగర్ ఆమె చేతులు పట్టుకున్నాడు. చాలాసేపు అలాగే ఉన్నాడు. వారి మధ్య మాటలు లేవు, కానీ ఆ చేతులు పట్టుకోవడం అనేది పొట్టు పెట్టుకోవడం లాంటిది. నేను నీకు తోడుగా ఉంటాను. ఆ రోజు నుండి సాగర్ మరియు శ్రావణి రహస్యంగా కలుసుకోవడం మొదలు పెట్టారు. ప్రతి రాత్రి 11 గంటలకు రాజేశ్వరి దేవి నిద్రలోకి జారుకున్న తర్వాత సాగర్ వెనకాల మెట్ల ద్వారా పైకి ఎక్కేవాడు. శ్రావణి అతనికి తలుపు తెరిచేది. ఇద్దరు కూర్చుని మాట్లాడుకునేవారు. నెమ్మదిగా ఆ మాటలు ప్రేమగా మారాయి.
ఒక రాత్రి చంద్రుడు మబ్బుల్లో దాగి ఉన్నాడు. శ్రావణి సాగర్ భుజం మీద తలపెట్టింది. అతను ఆమె జుట్టు నిమిరాడు. సాగర్, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అడిగింది శ్రావణి. నీ కళ్ళలో నా భవిష్యత్తు కనిపిస్తుంది శ్రావణి. నేను రాజేశ్వరి దేవి డబ్బులు తిరస్కరించాను. తండ్రి ప్రాణాలకు కూడా రిస్క్ తీసుకున్నాను. ఇదంతా నీ కోసమే, అతను నిశ్శబ్దంగా అన్నాడు. శ్రావణి నిశ్శబ్దంగా నవ్వింది. ఆమె తన చేతిలో ఉన్న ఒక చిన్న కాగితం మీద ఒక బొమ్మ గీసి ఇచ్చింది. అందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఎర్రని గులాబీ ఇస్తున్నాడు. కింద అక్షరాలు, నీ ప్రేమకు నా హృదయం ఓ ఇల్లు. ఆ రాత్రి వారు ముద్దు పెట్టుకోలేదు, కానీ ఆ బొమ్మ సాగర్ జేబులో ఎప్పటికీ నిలిచిపోయింది. ప్రణాళిక ప్రకారం ఒక రాత్రి ఇద్దరు నేలమాళిగకు వెళ్లారు. అక్కడ చీకటి, ఒక చిన్న సెల్ ఫోన్ లైట్, గోడల మీద సాలిపురుగులు. ఒక పాత అర్ణాల శ్రావణికి గుర్తుంది. ఇదే నా తండ్రి ఈ అర్ణాల కింద ఇటుక తీసి లేఖ దాచారు. సాగర్ ఇటుకలు తీస్తుండగా ఒక చిన్న తాళం వేసిన టిన్ పెట్టె దొరికింది. దాన్ని విరిచారు. లోపల లేఖ శ్రావణి చేతులు వణుకుతుండగా చదివింది. నా ప్రియ కూతురు శ్రావణికి నా భార్య రాజేశ్వరి నన్ను రోజు విషం మిశ్రమం చేసిన టీ ఇస్తోంది. నాకు ఇక ఎక్కువ రోజులు లేవు. నా ఆస్తి మొత్తం, ఈ భవనం, 15 ఎకరాల భూమి, స్థానిక బ్యాంకులో 30 లక్షలు, ఇవన్నీ నీ పేరిటే. రాజేశ్వరి దేవికి ఒక చిన్న ఇల్లు మాత్రమే ఇవ్వాలి. నేను చనిపోయిన తర్వాత ఈ లేఖను స్థానిక న్యాయస్థానంలో సమర్పించు. ప్రేమతో నాన్న. తేదీ 15/8/2019. శ్రావణి ఏడుస్తూ సాగర్ ఒడిలో పడింది. అతను ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. ఇక నువ్వు ఒంటరిదానివి కాదు, మనం కోర్టుకు వెళ్దాం. సాగర్ మరియు శ్రావణి విజయవాడలోని సీనియర్ న్యాయవాది రమేష్ ని కలిశారు. రమేష్ నిజాయితీపరుడు. ఆయన లేఖ చూసి ధృవీకరించి వెంటనే కేసు వేయడానికి రెడీ అయ్యాడు. కానీ ఒక షరతు, మీ అమ్మాయి శ్రావణి పూర్తి మానసిక పరీక్ష చేయించుకోవాలి. రాజేశ్వరి దేవి కోర్టులో ఆమెను పిచ్చిదానిగా నిరూపించడానికి ప్రయత్నిస్తుంది. శ్రావణికి భయం, కానీ సాగర్ చేయి పట్టుకుని నువ్వు చేయగలవు. నీ కళ్ళలోని తెలివి, నీ చేతుల్లోని సృష్టి ఇవి పిచ్చికి సంకేతాలు కావు. నువ్వు శక్తిమంతురాలు అన్నాడు. శ్రావణి మెడికల్ పరీక్షకు ఒప్పుకుంది. ఈ లోపల రాజేశ్వరి దేవికి కుట్ర తెలిసింది. ఆమె గుండా భూపతి ద్వారా సాగర్ మీద దాడి చేయించింది. ఒక రోజు రాత్రి సాగర్ దుకాణం మూసేసి వస్తుండగా 3 గుండాలు రాడ్లతో దాడి చేశారు. సాగర్ నుదుటి పగిలింది, చేయి విరిగింది. కానీ అతను గట్టిగా అరిచాడు. అరుపు విని పక్క దుకాణాల వాళ్ళు వచ్చి గూండాలను పట్టుకున్నారు. పోలీసు కేసు నమోదైంది. భూపతి ఒప్పుకున్నాడు. రాజేశ్వరి దేవి పంపింది మమ్మల్ని. సాగర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు శ్రావణి అతన్ని కలవడానికి వచ్చింది. ఆమెకు ఏడుపు వచ్చింది. సాగర్ ఆమె చేతి వేళ్లను ముద్దాడి, నాకు ఏమీ కాదు, నీ చిరునవ్వు కోసం నేను ఎన్ని దెబ్బలైనా తట్టుకుంటాను అన్నాడు. ఆ దృశ్యంలో నర్సు కూడా కంటతడి పెట్టుకుంది. విచారణ ప్రారంభమైంది. న్యాయమూర్తి చంద్రశేఖర్ రాజేశ్వరి దేవి వైపు మంచి న్యాయవాది. వారు శ్రావణి పిచ్చిదని నిరూపించడానికి ప్రయత్నించారు. ఈ అమ్మాయి తన తండ్రి చనిపోయిన తర్వాత ఎప్పుడూ మాట్లాడదు, బయటకు రాదు, స్నేహితులు లేరు. ఇది పిచ్చికి సంకేతం. శ్రావణికి నోట మాట రాలేదు, ఆమె వణికిపోయింది. కానీ సాగర్ కోర్టు గ్యాలరీలో ఆమెకు చేతులు కదిలించి ప్రోత్సహించాడు. అతను నిశ్శబ్దంగా నిలబడి ఆమెతో కంటితో కంటి మాట్లాడాడు. అప్పుడు న్యాయవాది రమేష్ నిలబడి శ్రావణి మానసిక పరీక్ష రిపోర్టు చదివారు. స్వామి, ఈ అమ్మాయి పూర్తి స్థిమితంగా ఉంది. ఆమెకు ఐక్యూకు 125. ఆమె చేతి వేళ్లతో గీసిన చిత్రాలు ప్రదర్శనలు పెట్టేంత నాణ్యమైనవి. పిచ్చి అనే కేసు నిలబడదు. తర్వాత సాగర్ ముందుగా రహస్యంగా రికార్డు చేసిన ఆడియోను కోర్టులో ప్లే చేశారు. రాజేశ్వరి దేవి 10 లక్షలు ఫోటోలు, శ్రావణి ప్రతిష్ఠ మాటలు స్పష్టంగా వినిపించాయి. చివరికి నేలమాళిగలో దొరికిన లేఖను నిపుణులు ధృవీకరించారు. అది వెంకట్రావు గారి సొంత చేతివ్రాతే అని తేలింది. రాజేశ్వరి దేవి ముఖం మీద చెమటలు నిలిచాయి. న్యాయమూర్తి గంభీర స్వరంలో తీర్పు చెప్పారు. రాజేశ్వరి దేవి, మీరు నమ్మక ద్రోహం, ప్రతిష్టను నాశనం చేయడానికి కుట్ర, హత్యాయత్నం నేరాలకు పాల్పడ్డారు. సెక్షన్లు 307, 120B, 506 కింద 5 సంవత్సరాల కారాగార శిక్ష. ఆస్తి మొత్తం శ్రావణి పేరిట స్థిరం. సాగర్ కు ప్రభుత్వం రూ. 2 లక్షల పరిహారం మరియు ప్రశంసా పత్రం. శ్రావణి ఏడుస్తూ సాగర్ గుండెల్లో పడింది. ఆ ఏడుపు విషాదం కాదు, విజయం మరియు ప్రేమ యొక్క మధుర భారం. 6 నెలలు గడిచాయి. శ్రావణి ఇప్పుడు ఆ భవనాన్ని శ్రావణి ఆర్ట్ సెంటర్ గా మార్చింది. అక్కడ పేద పిల్లలకు ఉచిత పెయింటింగ్ క్లాసులు, గోడల మీద ఆమె గీసిన చిత్రాలు, ఒక పెద్ద పెయింటింగ్ మీద సాగర్ ముఖం చిరునవ్వుతో ఉంటుంది. సాగర్ ఇప్పుడు ఉదయం సైకిల్ రిపేర్ దుకాణం, మధ్యాహ్నం తర్వాత కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్నాడు. శ్రావణి అక్కడే ఉంటుంది, వంట చేస్తుంది, పిల్లలకు అక్షరాలు నేర్పుతుంది. ఒక రాత్రి చంద్రుడు పూర్ణిమ, వారిద్దరు భవనం పైటిరాసు మీద నిలబడి ఉన్నారు. శ్రావణి సాగర్ చేతిలో ఒక చిన్న కాన్వాస్ ఇచ్చింది. దాని మీద 2 హృదయాలు ఒకటి మరొకటి కలుపుతూ, నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగులు. కింద అక్షరాలు, నీ ప్రేమ నన్ను నిజంగా బతికించింది, ఇక జన్మలు జన్మలు నీతోనే. సాగర్ ఆమెను చేతులు చాచి దగ్గరికి లాగుకున్నాడు. వారి నుదుల్లో అనుకున్నాయి. సాగర్ గంభీరంగా కానీ ప్రేమగా అన్నాడు, శ్రావణి, నువ్వు చెప్పినట్లు నిజం చెప్పిన నీడకు వందనం. కానీ ఇప్పుడు నీడ కాదు, వెలుగు నీ వెంట ఉంటుంది, నేను ఉంటాను. శ్రావణి అతని చెంప మీద చేయి వేసి నిశ్శబ్దంగా విప్పుకున్న జుట్టులో ఒక సన్నని చిరునవ్వు దాచింది. ఆ రాత్రి చందమామ కూడా సిగ్గుతో మేఘాల వెనకాల దాక్కుంది. ఆ క్షణం నుంచి ఆ భవనానికి ఒక కొత్త పేరు వచ్చింది, ప్రేమ నిలయం.